గోదావరి పోటెత్తుతోంది. బాసరని వరద భయం పీడిస్తోంది. ఆలయం దాకా నీళ్లొచ్చేశాయి. ఇప్పుడు అక్కడి స్టేటస్ ఏమిటి? జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయాన్ని గోదావరి టచ్ చేస్తుందా? ఇదే ఇప్పుడు బాసరలో టెన్షన్ పుట్టిస్తోంది. అధికారులను అటెన్షన్లో ఉండేట్టుగా చేస్తోంది. బాసర దగ్గర గోదావరి బహుగ్ర రూపం దాల్చింది. బాసర ఆలయానికి వరద భయం పట్టుకుంది. ఆలయాన్ని మూడు వైపులా చుట్టుముట్టేసింది గోదావరి. పుష్కర ఘాట్ నుంచి బాసర ఆలయానికి వచ్చే రహదారంతా కూడా గోదావరి నీటితో నిండిపోయింది. బాసర కమాన్ నుంచి ఆలయానికి వచ్చే ప్రధాన రహదారి సైతం ఇప్పుడు ఒక నదిని తలపిస్తోంది. నక్షత్ర నుంచి వచ్చే మరో రహదారి, అలాగే ఈ మూడు రహదారుల నుంచి గోదావరి దూసుకొస్తోంది. పుష్కర ఘాట్లపై నుంచి 31 అడుగుల ఎత్తులో వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆలయానికి 100 మీటర్ల దాకా వచ్చేసింది గోదావరి వరద. బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి గోదావరి రూపంలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. బాసర ఆలయాన్ని మూడు వైపుల నుంచి గోదావరి చుట్టుముట్టడంతో అమ్మవారి ఆలయానికి వరద ముప్పు పొంచి ఉంది. ఆలయానికి వచ్చే మూడు ప్రధాన రహదారులు ఇప్పటికే నీట మునిగాయి. ఆలయానికి పొంచి ఉంది వరద ముప్పు. దాని గురించి ఒక్కసారి డీటెయిల్డ్గా మనం చూద్దాము. ఒక ప్రజెంటేషన్ రూపంలో మీకు దీన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి మీరు చూడొచ్చు. బాసర ఆలయం 60 అడుగుల ఎత్తులో ఉంటుంది. అంత ఎత్తులో ఉన్నా సరే గోదావరి వరద మట్టం ఆల్రెడీ 30 అడుగులకు చేరుకుంది. అంటే ఇంకొక 30 అడుగుల వరద వస్తే ఆలయం మునిగిపోతుంది. అప్పటిదాకా రాకపోవచ్చు గాక, కానీ ఆ స్థాయిలో వాటర్ రావడం ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. ఆలయానికి 100 మీటర్ల దాకా దగ్గర కంటే వచ్చేసింది. ఆలయాన్ని మూడు వైపుల నుంచి కూడా గోదావరి చుట్టుముట్టేసింది. ప్రధాన రహదారులన్నీ కూడా ఇప్పుడు నీటితో తేలియాడుతూ ఉన్నాయి. పుష్కర ఘాట్లన్నీ కూడా ఇప్పుడు బాసర టెంపుల్ రోడ్ల నుంచి వాటర్ కంప్లీట్గా ఉంది. బాసర కమాన్ టు టెంపుల్ రోడ్డు మీరు ఒకసారి చూడొచ్చు. బాసర టెంపుల్ టు ఈ కమాన్ వరకు కూడా వాటర్ ఉంది. నక్షత్ర ఇంటూ ఆలయం రోడ్డు అది చూడొచ్చు. అలాగే రహదారులన్నీ కూడా ఇప్పుడు నీట మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో మూడు వైపులా వాటర్ ఉంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులు గేట్లు ఎత్తేయడంతో 5 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చేయడంతో బాసర ఇట్లా మునకకు గురైందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇంకొక 29 అడుగులు వస్తే బాసర ఆలయం మురుగుతుంది. ఆల్రెడీ ఈ స్థాయి దాకా రావడం కూడా గతంలో ఎప్పుడూ లేదు. ఇదే మొదటిసారి. బాసరలో గోదావరి చెలగాట వాడేస్తోంది. భక్తులకు ప్రాణ సంకటంగా మారింది. ఎవరు ఊహించలేదు. సడన్గా వచ్చింది. దాంతో ఒక 3 లాడ్జ్లు, ఒక ప్రైవేట్ అతిథి గృహంలో చిక్కుకుపోయారు ఒక 35 మంది భక్తులు. వాళ్ళని ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ రక్షించాయి. గోదావరి వరద నీటి నుంచి వాళ్ళను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గోదావరి ఉప్పొంగడంతో టెంపుల్ టౌన్ బాసర నీట మునిగింది. సరస్వతి అమ్మవారు కొలువైన క్షేత్రంలో ఇప్పుడు ఎటు చూసినా వరద నీరే కనిపిస్తోంది. మీరు చూడొచ్చు. మొదటి బాక్స్లో జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం కనిపిస్తోంది. అలాగే ఆలయానికి వెళ్ళే రహదారులు కంప్లీట్గా ఎలా నీట మునిగి అలలు వస్తున్నాయో అక్కడ మనం చూస్తున్నాము. ఇక సెకండ్ బాక్స్లో గోదావరి ఉగ్ర రూపం దాల్చడంతో సరస్వతి అమ్మవారి ఆలయానికి వెళ్ళే రహదారులు పూర్తిగా నీట మునిగాయి. గోదావరి ఘాట్ నుంచి అమ్మవారి ఆలయానికి వెళ్ళే ప్రధాన రహదారిది ఎలా నీట మునిగిందో చూడొచ్చు. మనిషి నడుములోతు పీకల్లోతు దాకా కూడా అక్కడ వాటర్ ఉంది. ఆ దృశ్యాల్లో మనకు కనిపిస్తోంది. ఏది రహదారో ఏది గోదారో అనేది అర్థం కానంతగా వరద నీరు అక్కడ పుర వీధుల్ని ముంచేసింది. ఇక థర్డ్ బాక్స్లో మీరు చూడొచ్చు. గోదావరి ఉప్పొంగడంతో బాసర టౌన్లో కూడా వాటర్ వచ్చేసింది. ఆ దృశ్యాలని మీరు చూస్తున్నారు. ఊరు ఏరుగా మారిపోయింది. బాసర టౌన్ కూడా ఇప్పుడు జలమయమైపోయింది. అందులో మునిగిపోయిన ఒక బైక్ను కూడా మనం ఈ దృశ్యాల్లో చూస్తున్నాము. ఇక ఫోర్త్ బాక్స్లో బాసర దగ్గర గోదావరి ఉగ్ర రూపానికి సంబంధించిన దృశ్యాలు ఎంత గంభీరంగా సుడులు తిరుగుతూ బ్రిడ్జికి ఆల్మోస్ట్ తాకుతుందా అన్నంత ఎత్తులోంచి గోదావరి ప్రవహిస్తున్న దృశ్యం కూడా కనిపిస్తోంది. సో గోదావరి ఎలా ఉప్పొంగుతుందో ఫోర్త్ బాక్స్లో ఆ దృశ్యాల్లో మనకి స్పష్టంగా కనిపిస్తోంది. బాసరలో గోదావరి వరద పరిస్థితిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అక్కడి నుంచి మనకి లైవ్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నరేష్, కనిపిస్తోంది మీ వెనకాల ఎంత ఉధృతంగా గంభీరంగా గోదావరి ప్రవహిస్తూ ఉందో. సో ఏమిటి అధికారులు ఏమంచనా వేస్తున్నారు? ఈ రాత్రికి పరిస్థితి ఏంటి? రేపు మార్నింగ్కి ఎలా ఉంటుంది? పైనుంచి ఎంత మొత్తంలో వాటర్ వస్తుంది? ఆల్రెడీ మునిగిపోయిన లోపల ఊళ్ళో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళని ఏమైనా రెస్క్యూ చేయాలా? వాళ్ళకి ఏమైనా ఫుడ్ సప్లై చేయాలా? కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వండి.
గోదావరి మహోగ్ర రూపంతో ప్రవహిస్తుంది. ఆ మహోగ్ర రూపం అమ్మవారి పాదాలను తాకాలా అన్నట్టుగా సాగుతుంది. కానీ అమ్మవారి ఆలయానికి వచ్చిన ముప్పేమీ లేదు. అమ్మవారి ఆలయానికి దిగువ ప్రాంతంలో గోదావరి ఘాటుకు వచ్చే రహదారి ప్రాంతము, అక్కడున్న లాడ్జులు, కాటేజీలు అన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి. అమ్మవారి ఆలయం వెనుక భాగము పోలీస్ స్టేషన్ నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు వెళ్ళే ప్రాంతం అంతా బాగానే ఉంది. అక్కడ వరద నీరు వచ్చే పరిస్థితి లేదు. ఆ పైనే గ్రామం ఉంటుంది, బాసర గ్రామం. బాసర గ్రామానికి వరద ముప్పు లేనప్పటికీ బాసర అమ్మవారి ఆలయం నుండి దిగువ ప్రాంతంలో ఉన్న గోదావరి ఘాటుకు వచ్చే కాటేజ్ దారి, బాసర అమ్మవారి కమాన్ నుంచి బాసర అమ్మవారికి ఆలయానికి వచ్చే దారి, ఇటు నక్షత్ర ఇన్ నుంచి బాసర అమ్మవారి ఆలయానికి వచ్చే దారులన్నీ కూడా జల దిగ్బంధమైన పరిస్థితి. ప్రస్తుతం 75 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఏదైతే లాడ్జీల్లో ఉన్నారో లాడ్జీ ఓనర్లు, నిర్వాహకులు, వారితో పాటుగా ఇక్కడికి వచ్చిన భక్తులు, ఆ భక్తులతో పాటుగా వాళ్ళ కుటుంబాలందరినీ కూడా రెస్క్యూ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఒక్కసారి మహోగ్ర రూపం చూడండి, మీకు విజువల్లో చూపించే ప్రయత్నం చేస్తాను. దాదాపుగా 4,70,000 క్యూసెక్లకు పైన ఈ వరద నీరు కిందికి దిగువకు వెళ్తుంది. అది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వెళ్తుంది. అక్కడి నుండి 5,71,000 వరద నీరు, క్యూసెక్ల వరద నీరు ఆ గేట్ల రూపంలో కిందికి వెళ్తుంది. అయినప్పటికీ అన్ని 38, 39 గేట్లు ఎత్తి దిగువ ప్రాంతంలోకి వరద నీరు వదులుతున్నప్పటికీ ఎగువన ఉన్న బాసరలోకి, మహారాష్ట్ర నుంచి బాసరలో, తెలంగాణలో తొలి అడుగు పెడుతున్న గోదావరి ఈ విధంగా మహోగ్ర రూపంతో ప్రవహిస్తుంది. మునుపెన్నడూ లేని విధంగా పూర్తిగా బాసర అమ్మవారి ఆలయాన్ని తాకే విధంగా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. అమ్మవారి ఆలయానికి చెంత వరకు వరద నీరు వచ్చింది. కానీ అమ్మవారి ఆలయం రోడ్డు నుంచి దాదాపుగా 20 అడుగుల పైన ఆ కొండ ప్రాంతంలో ఉండడం, మహంకాళి ఆలయం కూడా కొండ ప్రాంతంలో ఉండడంలో బాసర వ్యాస పౌర్ణమి వరకే వెళ్తున్న వ్యాసుని ఆలయం ముందు భాగం వరకే వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గానైతే ఇక్కడ బాసరకు సంబంధించిన గ్రామానికి ముప్పు లేదు, ఆలయానికి ముప్పు లేదు. కానీ కింద ఉన్న దిగువ ప్రాంతంలో ఉన్న ప్రాంతం మొత్తం జల దిగ్బంధంలో ఉన్న పరిస్థితి. అంతకంతకు వరద నీరు అయితే ప్రస్తుతానికి పెరుగుతుంది. మహోగ్ర రూపంతో గోదావరి ఇంకా ఉరకలెత్తుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం బాసర వద్ద ఉంది. ఆల్ రైట్ నరేష్.